హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ ఏపీలో వైసీపీ నేతల అరెస్టులు చూసి జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ బ్లాక్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది సార్. ఆయనే చెప్తున్నారు, నా మైండ్ బ్లాక్ అవుతుంది అరెస్టులు చూస్తుంటే అని కూడా అన్నారు. ఈవెన్ తన కార్యకర్తల్లో తన నేతలు ఏదో ధైర్యం నింపేందుకు ఆయన మాట్లాడుతూ ఏ బుక్ లో అయితే ఆ బుక్ లో వాళ్ళ పేర్లు రాసుకోండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి చుక్కలు చూపిద్దామన్నట్టు కూడా ఒక ధైర్యం నింపే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు ఇటు తెలుగుదేశంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు వీళ్ళు అటు మోదీ గారిని, అమిత్ షా గారిని కలుస్తున్నారు వరుసగా కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించేమన్న ప్రయత్నం చేస్తున్నారా అని కూడా డౌట్లు ఎక్స్ప్రెస్ అవుతున్నాయి సార్. మరి ఈ నేపథ్యంలోనే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ బ్లాక్ అయిపోయిందా? అసలు ఏం జరుగుతుంది ఏపీలో? మరి ఇప్పుడు వైసీపీ కార్యకర్తల ఏ విధంగా ఉంది పరిస్థితి? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఈ ప్రతిపక్షాలను వేధించడం అనేది ఇండియన్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా సిబిఐని దానికోసం ఉపయోగించేవాళ్ళు. సిబిఐ ఇందిరాగాంధీకి వాచ్ డాగ్ అని అప్పుడు పిలిచేవాళ్ళు. చివరికి ఎమర్జెన్సీ బిట్ అయితే ఇంకా దారుణంగా ఆమె 1975 నుంచి 77 వరకు ప్రతిపక్షాలని, ప్రజా సంఘాల వాళ్ళని అతి దారుణంగా జైళ్ళల్లో పెట్టింది. సో ఇది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఇది మోర్ సిస్టమేటైజ్డ్ అయింది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చినాక ఒకటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని ప్రయోగించి బెయిల్ రాకుండా కోర్టుల్ని మేనేజ్ చేసి న్యాయ వ్యవస్థలో లూప్ హోల్స్ని ఉపయోగించుకొని తర్వాత అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కానీ, తర్వాత పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ, ఇలాంటి చట్టాల ద్వారా బెయిల్ రాకుండా చట్టాల్లోనే అలాంటి ఒక క్లాజుల్ని క్రియేట్ చేసుకొని బెయిల్ కోర్టులు ఇవ్వాలనుకున్న ఇవ్వలేని కండిషన్లు ఆ చట్టాలలో పెట్టి బెయిల్ రాకుండా ప్రాసెస్ ఇద్ద పనిష్మెంట్. ఎందుకంటే కన్వెన్షన్ రేట్ అనేది వెరీ 1-2% కూడా ఉండదు. బెయిల్ రాకుండా చూసుకొని ప్రాసెస్ ఇద్ద పనిష్మెంట్ అంటే మినిమం 6 నెలల నుంచి 2 years వరకు జైళ్ళల్లో పడేయడం, మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళ మీద బెయిల్ రాకుండా చూసుకోవడం, ఇలా ప్రతిపక్ష నాయకుల్ని జైళ్ళల్లో పెట్టడం లేదా ప్రతిపక్ష నాయకుల్ని పొలిటికల్గా చంపేయడం, అలా మనం బతుకుండాలి. లేదా ప్రతిపక్షాలని లేదా సొంత సపోర్ట్ చేసే పక్షాలను కూడా చీల్చేయడం, ఈ కార్యక్రమం అనేది మోడీ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది, సక్సెస్ఫుల్గా చేస్తుంది. దాన్ని ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలు కూడా మోడీ మోడల్ని తీసుకొని చేస్తున్నారు. అది జగన్ అయినా, చంద్రబాబు అయినా, రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా చేసేది ఇదే మోడల్లో ఉంది. దీన్ని ఎవరెవరి సామర్థ్యం మేరకు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జగన్కి చుక్కలు చూపిస్తున్నాడు చంద్రబాబు. దానికి కారణాలు ఏంటని నేను గతంలో కూడా చెప్పాను. జగన్కి చుక్కలు చూపించడం అంటే ఏం చేస్తున్నాడంటే, ఒకటి సోషల్ మీడియా కార్యకర్తలను, జగన్ బలం అంతా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, చంద్రబాబుకి మెయిన్ స్ట్రీమ్ మీడియా బలం ఈ దేశంలోనే ఇంకెవరికి లేదు. మోడీని వదిలేస్తే ఈ దేశంలో ఇంకే సీఎంకు కూడా చంద్రబాబు, ఏ రాజకీయ నాయకుడికి కూడా చంద్రబాబుకున్న మీడియా బలం అనేది లేదు. చంద్రబాబుకి 4-5 రకాల బలాలు ఉంటాయి. ఒకటి మీడియా బలం. మీడియా బలం అనేది ఆయన ఈనాడు దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. ఎన్టీఆర్ లాంటి బ్రహ్మాండమైన కరిస్మా పర్సనాలిటీనే ఎత్తి అవతల పడేయగలిగాడు చంద్రబాబు. దానికి ప్రధాన కారణం అప్పట్లో ఈనాడు, తర్వాత ఆంధ్రజ్యోతి, వీళ్ళు గట్టిగా నిలబడ్డారు. సో అప్పటి నుంచి మీడియా బలం ఏందో ఆయనకు తెలుసు, బ్రహ్మాండంగా ఆయన చూసుకుంటాడు. రెండోది కులం. చంద్రబాబు కులం అయిన కమ్మ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ బిజినెస్ లేక ఎంటర్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు జమీందారులుగా 18th 19th centuryలో ఉన్నారు. వాళ్ళకి కాటన్ దొర వచ్చి అక్కడ కృష్ణానది మీద ధవళేశ్వరం మీద బ్రిడ్జిలు కట్టడం వల్ల వాటర్ ఇది వచ్చింది. రెండోది కార్నవాలిస్ వచ్చి ట్యాక్స్ సిస్టమ్ని మార్చాడు, ల్యాండ్ ట్యాక్స్ సిస్టమ్ని. అప్పటి వరకు పంటల మీద ఉండే ట్యాక్స్ని ల్యాండ్ కొలతలేసి ఏ ఊరికి ఎంత ల్యాండ్ క్లియర్గా చెప్పి ఈ ల్యాండ్కి ఇంత ట్యాక్స్ అనేది ల్యాండ్ మీద ట్యాక్స్ ఫిక్స్ చేశారు. ఎప్పుడు వాటర్ ఒకటి వచ్చింది, పంటల మీద ట్యాక్స్ పోయింది. దాంతో కమర్షియల్ క్రాప్స్ వేశారు. కమ్మా సెక్షన్ వాళ్ళ దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి. కమర్షియల్ క్రాప్స్ వేయడం వల్ల పక్కనున్న టౌన్స్లో వ్యాపారాలు, ట్రేడ్ అనేది పెరిగింది. ట్రేడ్ తర్వాత వాళ్ళకి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లోకి వాళ్ళే ఎంటర్ అయ్యారు. ఎరువుల ఫ్యాక్టరీలు, చెరుకు ఫ్యాక్టరీలు, ఇలాంటివి అంతా కమ్మా సెక్షన్ ఎంటర్ అయ్యారు. అట్లా అగ్రికల్చర్ నుంచి కమ్మా సెక్షన్ వ్యాపారాలకి, ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యారు. ఎప్పుడైతే వ్యాపారాలు, ట్రేడింగ్లో అర్బన్ స్పేస్లోకి వాళ్ళు వచ్చారో అక్కడ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అనేది పెరిగింది. అక్కడ నుంచే సినిమా ప్రొడ్యూసర్లుగా వాళ్ళు, అలాగా హీరోలుగా తర్వాత కాలంలో వచ్చారు. అంటే అగ్రికల్చర్ నుంచి వ్యాపారవేత్తలుగా ఎరిగారు. ఇదే క్రమంలో గ్లోబలైజేషన్ స్టార్ట్ అవడంతో ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు విస్తరించారు. సో వాళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది బ్రహ్మాండంగా ఉంది, సంబంధాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, వ్యవస్థల మీద పట్టు కూడా.
కమ్మ సెక్షన్కి ఉన్నట్టుగా ఇంకే కులానికి కూడా లేవు. ఇది చంద్రబాబు కలిసి వచ్చింది కులం అనేది. మూడవది, వ్యవస్థల్ని మేనేజ్ ఎలా చేయాలో చంద్రబాబు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఏ వ్యవస్థల్లో ఆయనకి దీర్ఘకాలిక దృష్టి ఉంటుంది. ఎప్పుడైనా రాజకీయ నాయకుడికి స్ట్రాటజీ, టాక్టిక్స్ అంటారు. టాక్టిక్స్ ఏమో దగ్గరగా ఉన్న విషయాల్ని చూడడం, అంటే సమీపంలో ఉండే స్ట్రాటజీలు ఇప్పటికే ఏం కావాలో అది చూడడాన్ని టాక్టిక్స్ అంటారు. ఒక దీర్ఘకాలిక దృష్టితో లాంగ్ టర్మ్ దీంతో ఉండే ప్లాన్ని వ్యూహం అంటారు, స్ట్రాటజీ అంటారు. ఈ రెండు రకాల ఇవి కూడా చంద్రబాబు, ముఖ్యంగా ఆయన విజనరీ అనేది అందుకనే. విజనరీ అంటే ఆయన ఇంకొక 15 years తర్వాత, 20 years తర్వాత మనకి వ్యవస్థలో పట్టుండాలంటే ఇప్పుడే ఈ వ్యవస్థల్లోకి మన మనుషుల్ని కింది స్థాయిలో పెట్టేస్తే వాళ్ళు ఎదుక్కుంటూ వస్తారు. వాళ్ళ ఎదుగుదలను కూడా మనం హెల్ప్ చేసుకుంటూ రావాలి. ఒక చిన్న స్థాయిలో జడ్జిగా పెట్టామనికి ఈ జడ్జి సుప్రీంకోర్టు వరకు వెళ్తాడు, ఈ ఒక లాయర్ని పెట్టే సుప్రీంకోర్టు వరకు వెళ్తాడు, ఒక పోలీస్ దీంట్లో చేరిస్తే అతను డీజీపీ వరకు వెళ్తాడు, ఒక సిబిఐలో చేరిస్తే అతను ఇలాగా తనే చేర్చడం, ఆల్రెడీ చేర్చిన వాళ్ళని కొనడం. సో రేటు పెడితే ప్రతి ఒక్కడికి ఒక ₹1 కోటి సరెండర్ కానివాడు 100 కోట్లకి సరెండర్ అవ్వచ్చు. కాబట్టి ఎవడు దేనికి పడతాడో చూడడం. ఇంకొక మందికి హీరోయిన్ల పిచ్చి ఉంటుందా, హీరోయిన్లు పంపించు. ఇలాగే వాళ్ళకి ఏ బలహీనతలు ఉన్నాయో వాటిని పెట్టుకొని కొంతమందిని చేసుకోవడం, కొంతమందిని తనే పంపించడం, ఇలాగ వ్యవస్థలని తన కంట్రోల్లో పెట్టుకోవడం. ఇక నాలుగవది పార్టీని బ్రహ్మాండంగా నిర్మించడం కూడా చంద్రబాబు లాగా ఎవరికి చేత కాదు. పార్టీని, కార్యకర్తల్ని బాగా చూసుకోవడం, పార్టీలో వివిధ వ్యవస్థల్ని నిర్మించడం, అవన్నీ కూడా ఎన్టీఆర్ పీరియడ్లో చంద్రబాబు కంట్రోల్లో ఉంది. అందుకే అది కూడా ఆయనకు పనికొచ్చింది. ఇక ఐదవది, ఇతర పార్టీల్లో కూడా నీ మనుషులను పెట్టాలి. ఎందుకంటే ఏ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో తెలియదు. ఆ పార్టీలో నీ మనుషులు ఉన్నారనుకో, అవసరం వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు పనికొస్తారు. ఈ 5 రకాల సపోర్ట్ సిస్టమ్స్ అంటాం, దీన్ని చంద్రబాబు డెవలప్ చేసుకున్నాడు. ఇది ఎవరికీ లేదు. అందుకనే జగన్ అధికారంలో ఉన్నా కూడా చంద్రబాబు జగన్నే వేధించగలిగాడు, కానీ చంద్రబాబుని జగన్ వేధించింది తక్కువ. జగన్కి ఏంటంటే, జగన్కి ఇవేవి ఈ కైండ్ ఆఫ్ రాజకీయాలలో జగన్కి అనుభవం లేదు. జగన్ అంతా ఏంటంటే అటాక్ చేయడం, తను ప్రజలు అనుకోవడం, మిగతా ఎవరిని కేర్ చేయకపోవడం, ఏ వ్యవస్థల పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం. అతనంతా కూడా ఫ్యాక్షనిస్ట్ స్టైల్ జగన్ది. ఎవరైనా ఉంటే ధైర్యంగా వెళ్ళి కొట్టడం. ఈ ధైర్యం వల్ల తనకు ఒక గ్రూప్ ఏర్పడతారు, వీళ్ళు అనుచర వర్గంగా మిగిలిపోతారు. సో అతనేమనుకున్నాడు, జనానికి ఏం కావాలో అది నేను ఇస్తే, నాకేం కావాలో అది జనం ఇస్తారు అనే ఒక సింప్లిస్టిక్ దీంట్లోకి వెళ్ళిపోయాడు జగన్. అది వర్కౌట్ అయ్యింది కూడా ఆయనకి, ఒక దఫ అయింది. పాదయాత్రలు చేసి జగన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత ఏమనుకున్నాడు అతను, ఎమ్మెల్యేలను పక్కన పెట్టు, కార్యకర్తలను పక్కన పెట్టు, అందరిని పక్కన పెట్టు, ఓన్లీ ప్రజలకి ఏం కావాలో అది నేను ఇస్తా, ప్రజలకి ఇది ఇవ్వడానికి వాలంటరీ సిస్టమ్ పెట్టుకున్నాడు. ఈ వాలంటీర్లకు కూడా లాయల్టీ కానీ ఏముండదు. ఇలాగ జగన్ ఏం చేస్తాడంటే, సొంత కులం లేదు జగన్కి, బ్రహ్మాండమైన మీడియా లేదు, తర్వాత వ్యవస్థల మీద పట్టు లేదు, పార్టీ స్ట్రక్చర్ లేదు, ఇతర పార్టీల్లో కూడా తన మనుషులు లేరు. ఈ చంద్రబాబుకు ఉండే ప్లస్లంతా జగన్కి లేవు, 0. దాంతో జగన్ పరిస్థితి ఏమైంది, ఇది అధికారం ఉన్నప్పుడు కొంతవరకు ఓకే, అధికారం ఉన్నప్పుడు కూడా జగన్ చాలా ఇబ్బందులు పడ్డాడు. పైగా చంద్రబాబు ఎప్పుడైతే మోడీకి దూరం అయ్యాడో జగన్కి అది కలిసి వచ్చింది. చంద్రబాబు చేసిన తప్పు వల్లనే జగన్కి 5 ఏళ్ళు కూడా సేఫ్టీ ఉనింది. ఎప్పుడైతే చంద్రబాబు తన తప్పు తెలుసుకొని మళ్ళీ పార్టీలో అందరూ వద్దంటున్నా కూడా మోడీతో కలిశాడు, జగన్కి ఒక పెద్ద బలం పోయింది, మిగతా బలాలు లేవు. దాంతో ఇప్పుడు అదేదో సామెత ఉంది, కోతులకి తాబేళ్ళకి కథ ఉంది, కేఎన్వై పతంజలి. కోతులకి తాబేళ్ళకి గొడవలు వస్తే తాబేళ్ళు ఫస్ట్లో సక్సెస్ అయినాయి, ఎందుకంటే తాబేళ్ళ పైన చెప్ప గట్టిగా ఉంటుంది, కోతులు ఎంత కొట్టినా వాటికి గాయం కావట్లా. అప్పుడు కోతులు అలసిపోయి ఏం చేయాలో తెలియకపోతే ఒక తెలివైన ముసలి కోతి సలహా ఇచ్చింది, వాటిని ఇట్లా తిప్పేసి కొట్టండి అని. సో తాబేళ్ళని అన్ని ఇట్లా తిప్పి కొట్టేసరికి అన్ని చనిపోయినాయి. ఇది కథ. అలాగా జగన్కి అధికారం అనే ఒక లేయర్ ఉండడం వల్ల జగన్ సేఫ్ అయ్యాడు. జగన్ ఎప్పుడైతే అది పోయిందో తిప్పి కొట్టారు ఇప్పుడు. సో జగన్ పరిస్థితి ఏమైపోయింది, ఒక పక్క సోషల్ మీడియా బ్రేక్ అయిపోయింది, రెండో పక్క నాయకులు జైళ్ళల్లో నెలల తరబడి కూర్చుంటున్నారు. ఆయన పేరేమి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి నందిగం సురేష్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి,
గోవిందప్ప, బాలాజీ, సజ్జల శ్రీధర్, ఎంతమంది పేర్లు చెప్పొచ్చు మనం. వీళ్ళందరూ జైళ్ళల్లో ఉంటే వాళ్ళని విడిపించే నెట్వర్క్ కానీ బలం కానీ జగన్కి లేదు. చంద్రబాబు అయితే ఆగమేఘాల మీద సుప్రీంకోర్టుకి అర్ధరాత్రి జడ్జిని ఇంటి తలుపు తట్టి కూడా విడిపించగలడు. ఇతనికి జగన్కి లేదు. ఇతనికి ఉండేది ఎవరు? పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి. అతను చూస్తేనే అతను అడ్వకేటా లేకపోతే ఊర్లలో ఏజ్ అయిపోయేది కథలు చెప్తుంటారు అలాంటి వ్యక్తి అన్నట్టుగా ఉంటాడు. లిటిగెంట్ లాగా ఉంటాడు తప్ప ఒక స్ట్రాంగ్ అడ్వకేట్ లాగా మనకే అనిపించడు. ఇంకా జడ్జిని ఏమి ఇంప్రెస్ చేస్తాడు ఆయన? అలాంటి వాళ్ళని పెడుతున్నాడు. చంద్రబాబు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కూడా చిన్న ముందస్తు బెయిల్ డిస్కషన్కి కూడా సిద్ధార్థ లూథరన్ రంగంలో తీస్తున్నాడు. ఆ మధ్య ఏదో లెక్కలు వచ్చాయి, 6 నెలలకి 5 నెలలకు అతనికి 2,86,00,000 పే చేసింది ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఢిల్లీలోనూ కూర్చుంటాడు, వీడియో కాల్లో అతను మాట్లాడతాడు. ఇక్కడ చిన్న స్థాయి కోర్టు జడ్జిలకి సుప్రీంకోర్టు టాప్ 5లో ఉన్న సిద్ధార్థ లూథరా చెప్తే ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగా చంద్రబాబు చిన్న పామునైనా అతిపెద్ద కర్రతో కొడుతుంటే ఇతను పెద్ద పాముని చిన్న కర్రతో తోక గుచ్చుతున్నాడు జగన్. అంటే ఇతను ఎంత బలహీనం అనేది ఇప్పుడు అర్థమైంది. ఈ స్టేజ్లో అయితే జగన్ దగ్గర ఉన్నది ఏంటంటే ఒక మొండి ధైర్యం, దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకోవడం. ఈ రెండిటితో నెట్టుకొస్తున్నాడు. రెండోది ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎంతో కొంత వ్యతిరేకత అయితే ప్రజల్లో ఉంది. జగన్ కూడా ఒక 40% ఓట్ షేర్ ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పథకాలు అమలు చేయలేని పరిస్థితి ఉంది. సంపద సృష్టిస్తానంటాడు చంద్రబాబు, అదేం జరగలేని పరిస్థితి ఉంది. మరోపక్క మోడీ బ్రహ్మాండంగా ఏమి స్టేట్కి నిధులు అందించట్లేదు. సో ఈ నేపథ్యంలో ఈ వ్యతిరేకత జగన్ కాపాడుతుందని జగన్ నమ్ముతున్నాడు. అయితే జగన్కు ఉండే మొండి ధైర్యం వల్ల 4 నెలల్లోనే జగన్ కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చాడు. అంత దారుణంగా ఓటమి పాలైన కేవలం 11 సీట్లు 150 ఒకటి ఎక్కడ 11 ఎక్కడ అంత దారుణంగా వచ్చినా కూడా అతను మళ్ళీ కోలుకొని 4 నెలల్లోనే జనంలోకి వచ్చాడు. కానీ వీళ్ళనంతా సేవ్ చేసుకోలేని ఒక పరిస్థితి అయితే కనిపిస్తుంది. 100 మందికి పైన సోషల్ మీడియాలో వెళ్ళిపోయారు. ఈ కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జగన్ కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, అది షాకింగ్గా ఉంది. ఆ మాట ఏంటంటే, చంద్రబాబు పెట్టే కేసులు చూస్తుంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది అన్నాడు. ఇది మనకి పోకిరి డైలాగ్ గుర్తొస్తుంది. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అన్నట్టుగా ఇప్పుడు ఆ పండుగ బదులు చంద్రబాబు పేరు పెట్టచ్చు. సో చంద్రబాబు జగన్ని దిమ్మ తిరిగేటట్టుగా మైండ్ బ్లాక్ అయ్యేటట్టుగా కొడుతున్నాడు. అది న్యాయమా అన్యాయమా పక్కన పెడితే కొట్టడం కరెక్టా కాదని కొట్టడం అయితే కొడుతున్నాడు. దీన్ని ఎలా తట్టుకోవాలో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పిన తాబేలు కథలో కవచంలాగా మోడీ ఉన్నాడు. ఇప్పుడు మోడీ పక్కకి వెళ్ళిపోయాడు. మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆల్రెడీ లోకేష్ ఫ్యామిలీతో కలిసి మోడీ ఇంటికి వెళ్ళాడు. చాలాసేపు మోడీ ఫ్యామిలీతో గడిపాడు. నిన్న చంద్రబాబు వెళ్ళి అమిత్ షాతో కలిశాడు. అంటే క్లియర్గా ఒక ప్లాన్ కనిపిస్తుంది. ఎట్లాగైతే నంద్యాల నుంచి చంద్రబాబుని ల్యాండ్ మార్గం ద్వారా